హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యాకేజెస్ని UiPath RPA టూల్లో ప్యాకేజెస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో మీరు ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ UiPath స్టూడియోని ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు UiPath స్టూడియో అని ఇక్కడ ఏం కనపడలేదు అనుకోండి, ఒకసారి వచ్చేసి ఇక్కడ సెర్చ్ ఫర్ ప్రోగ్రామ్ అండ్ ఫైల్స్ ఉంది కదా, UiPath స్టూడియో. సో ఇది ఇక్కడ ఉంది కాబట్టి మీకు కనపడుతుంది. నార్మల్గా ఇక్కడ మీకు కనపడకపోతే ఏం చేస్తారు అంటే, మీరు ఒకసారి C డ్రైవ్ ఓపెన్ చేసుకొని వెంకట్లోకి వెళ్ళండి, పర్లేదు. ఇక్కడ యాప్ డేటా అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది, యాప్ డేటా ఫోల్డర్లోకి వెళ్తే లోకల్ ఫోల్డర్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ లోకల్ ఫోల్డర్లో UiPath అనే ఒక ఫోల్డర్ కనబడుతుంది. UiPathలోకి వెళ్ళి ఇక్కడ UiPath స్టూడియో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, UiPath స్టూడియో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు UiPath స్టూడియో ఓపెన్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఏదైనా వీడియో చూసేటప్పుడు పైన సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, అలాగే నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఆన్ అయింది కదా, దీన్ని ఇక్కడ మీరు పిన్ చేసుకోండి. పిన్ దిస్ ప్రోగ్రామ్ టు టాస్క్ బార్ పెట్టుకున్నట్టయితే మీరు తర్వాత ఇక్కడ టాస్క్ బార్ దగ్గర ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి UiPath స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఓపెన్, స్టార్ట్, టీము, టూల్స్, సెట్టింగ్స్, హెల్ప్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ప్యాకేజెస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఓపెన్ కాకుండా స్టార్ట్లోకి వెళ్ళి ప్రాసెసెస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ న్యూ ప్రాసెస్, స్టార్ట్ విత్ ద బ్లాంక్ ప్రాజెక్ట్, డిజైన్ ద న్యూ ఆటోమేషన్ ప్రాసెస్ అని చెప్పి కనపడుతుంది కదా. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ కావాలనుకుంటే వాళ్ళ డేట్ వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి పెడుతున్నాను, ఫస్ట్ ప్రాజెక్ట్. సో తర్వాత వచ్చేసి 17th మే అని చెప్పి కూడా పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఏదో ఎర్రర్ చూపిస్తుంది. This project name contains invalid characters. So space ఇస్తున్నాను. May 2019 అని చెప్పి నేమ్ ఇచ్చాను. అది సేమ్ నేమ్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే రాసుకోండి. మనం న్యూ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ C యూజర్స్ వెంకట్ డాక్యుమెంట్స్లో UiPath ఫోల్డర్లో మనకి ఈ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. లేదు మీరు ఫోల్డర్ పాత్ని మార్చుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడన్నా C డ్రైవ్లోనో D డ్రైవ్లోనో, సో C డ్రైవ్లో పెడదాం మనం. న్యూ ఫోల్డర్ UiPath ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో స్పేస్ తీసేస్తున్నాను. ఓకే, సో UiPath ప్రాజెక్ట్స్ సెలెక్ట్ ఫోల్డర్, UiPath ప్రాజెక్ట్స్లో మనకి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత మనకి డిజైనర్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. క్రియేటింగ్ వర్క్ స్పేస్, ఇక్కడ మనకి ప్యాకేజెస్ అన్ని బై డిఫాల్ట్. ఇప్పుడు మీరు బ్రౌజర్ని వెబ్ పేజ్ని ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మనకి ప్యాకేజెస్ కొన్ని అవసరం ఉంటాయి. ఆ ప్యాకేజ్ బై డిఫాల్ట్గా మనకి రావు, అందుకని మనం ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ విండో ఓపెన్ చేసుకున్నట్టయితే దీన్ని కొద్దిగా పెద్దగా చేస్తున్నాను. స్టార్ట్ అని, డిజైన్ అని, ఎక్స్క్యూట్ అని చెప్పి, అలాగే కింద చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్. సో దీనికి కావాలనుకుంటే మనం మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు.
రైట్. ఓకే. సో ఈ విధంగా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్సెల్ యాక్టివిటీస్, మెయిల్ యాక్టివిటీస్, సిస్టమ్ యాక్టివిటీస్, ఏ పాత్, యూఐ ఆటోమేషన్ యాక్టివిటీస్ అనేది బై డిఫాల్ట్గా వచ్చినాయి మనకి డిపెండెన్సీస్లో చూడండి. సో ఈ యాక్టివిటీస్ అనేవి మనకి డిఫాల్ట్గా వచ్చినాయి. మనం ఇంకా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, వెబ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మేనేజ్ ప్యాకేజెస్, ఇక్కడికి వచ్చి మేనేజ్ ప్యాకేజెస్లో మనం చూసుకున్నట్టయితే ఆల్ ప్యాకేజెస్లో లోకల్ అని, అఫీషియల్ అని, గో అని, net.org అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి. అఫీషియల్లోకి వెళ్ళండి. అఫీషియల్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా ప్యాకేజెస్ కనబడుతున్నాయి చూడండి. వాళ్ళ మీకు ఈ డిఫాల్ట్ ప్యాకేజెస్ ఎక్సెల్ ప్యాకేజెస్ ఏమీ రాలేదనుకోండి, ఎక్సెల్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఓసిఆర్ ప్యాకేజ్ కావాలనుకుంటున్నాను. ఓసిఆర్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఓసిఆర్ ప్యాకేజ్ మనకి ఇక్కడ కనపడింది. ఇక్కడ చూసుకున్నట్టయితే లోయెస్ట్ అప్లికేషన్ వెర్షన్ అని, స్ట్రిక్ట్ అని చెప్పి 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి. లోయెస్ట్ అప్లికేషన్ వెర్షన్ అంటే ఏంటంటే మనం ఒక రోబోట్ని క్రియేట్ చేసి బయటికి డిప్లాయ్కి ఇచ్చేసాం. ఆ రోబోట్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కానీ అప్పుడు మనకేమవుతుంది అంటే ఇవన్నీ కూడా లోయెస్ట్ వెర్షన్ ఉంటే దాని హైయెస్ట్ వెర్షన్కి అప్డేట్ అవ్వడాన్ని అయితే కానీ రోబోట్ వర్కౌట్ అవ్వదు. అలా స్ట్రిక్ట్ పెట్టుకుంటే, లేదు లోయెస్ట్ వెర్షన్ అప్లికేబుల్ వెర్షన్ పెట్టుకున్నట్టయితే మనకి ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం మీరు లోయెస్ట్ అప్లికేషన్ వెర్షన్ చూసుకోండి. తర్వాత వెర్షన్స్ చూసుకున్నట్టయితే యూఐపాత్ ఓసిఆర్ యాక్టివిటీస్లో మనకు 2.0 అని చెప్పి ఇలాంటి లోయెస్ట్ వెర్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఎవరో ఒకళ్ళు ఓసిఆర్ యాక్టివిటీ మీద ఒక రోబోట్ని క్రియేట్ చేసి ఇచ్చారు. మనం రన్ చేసేటప్పుడు మన దాంట్లో 2.0 ఉందనుకోండి, అతను స్ట్రిక్ట్ ఆప్షన్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం మ్యాండేటరీగా ఈ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. ఓకే, అలా కాకుండా లోయెస్ట్ అప్లికేషన్ వెర్షన్ ఉంటే ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇంటెలిజెంట్ ఓసిఆర్ ప్యాక్ వెర్షన్ 2.0 ఇక్కడ చూసుకున్నట్టయితే డిపెండెన్సీస్ అని కనపడుతున్నాయి. ఈ డిపెండెన్సీస్లో ఈ ఓసిఆర్ యాక్టివిటీ అనే ప్యాకేజ్ మనకు రన్ అవ్వాలంటే ఈ డిపెండెన్సీస్ అన్నీ కూడా మన సిస్టంలో ఇన్స్టాల్ అవ్వాలన్నమాట. ఏపాత్ సెఫ్ షార్ప్ బండిల్, ఏపాత్ విజన్, డాక్యుమెంట్ ప్రాసెసింగ్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసి దీన్ని సేవ్ చేసుకుని ఇన్స్టాల్ మీద క్లిక్ చేసామనుకోండి. సో ఇక్కడ సేవ్ చేయగానే మనకి కావాల్సిన ఈ ప్యాకేజ్ అనేది ఆటోమేటిక్గా, ఈ యాక్టివిటీ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం డెవలప్మెంట్లో అంటే మనం ఇప్పుడు ట్రయల్ అంటే నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి అన్ని యాక్టివిటీస్ని మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. మీకు పైథాన్ యాక్టివిటీ కావాలి, ఇక్కడ చూడండి పైథాన్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయో. పైథాన్ యాక్టివిటీ ఇన్స్టాల్. ఓకే, పీడిఎఫ్ యాక్టివిటీ కావాలి, ఇన్స్టాల్. అలాగే శాప్ అవసరం లేదు. సిస్టమ్ యాక్టివిటీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఏపాత్ టెర్మినల్ యాక్టివిటీస్ అంటే ఏదైనా మనం మెయిన్ ఫ్రేమ్ సిస్టంలోకి వీటిలోకి కనెక్ట్ అవ్వాలనుకుంటే టెర్మినల్ యాక్టివిటీస్ అనే ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏపాత్ ఆటోమేషన్ చాలా ఉన్నాయి. వర్డ్ యాక్టివిటీస్, ఓకే, ఎంఎస్ వర్డ్, వెబ్ యాక్టివిటీస్ ఇన్స్టాల్, విజన్, మెయిల్ యాక్టివిటీ ఎక్కడ ఉందో చూడండి, ఏపాత్ విజన్. ఇది అవసరం. సో లేదు మీకు అవసరమైన ప్యాకేజ్ ఎస్ఏపికి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. పీడిఎఫ్ మెయిల్ యాక్టివిటీస్ ఇది ఒకటి ఇన్స్టాల్, ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. జావా యాక్టివిటీస్ కావాలంటే జావా యాక్టివిటీస్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎఫ్టిపి యాక్టివిటీస్ అంటే మనం ఫైల్స్ని అటు నుంచి సెండ్ చేయడానికి ఎఫ్టిపి యాక్టివిటీస్ యూజ్ అవుతాయి. ఎక్సెల్ యాక్టివిటీ బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యే ఉంది. డాక్యుమెంట్ ప్రాసెసింగ్ కంట్రోల్స్, డేటాబేస్ యాక్టివిటీస్, మనం ఏదైనా డేటాబేస్లోకి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే డేటాబేస్ యాక్టివిటీస్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత క్రెడెన్షియల్స్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది. క్రెడెన్షియల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి మర్చిపోకుండా. తర్వాత టెక్స్ట్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ మెసేజెస్కి వెల్యూ ఈ యాక్టివిటీ అనేది చాలా యూజ్ఫుల్. ఏపాత్ సెఫ్ కాగ్నిటివ్ యాక్టివిటీస్ కావాలంటే కాగ్నిటివ్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని మనం
ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. రియల్ టైంలో అన్ని యాక్టివిటీస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రిప్టోగ్రఫీ ఏ కంప్యూటర్ విజన్ యాక్టివిటీస్ ఇంకా చాలా కొన్ని ఉన్నాయి మంచివి. తర్వాత అవసరం వచ్చినప్పుడు వాటిని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. కొద్దిగా టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇక్కడ డిపెండెన్సీస్లో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యి మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియో చూసేటప్పుడు పైన సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. అలాగే మీకు ఏదైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మన VLR-training.in అనే సైట్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ చేయండి, ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా రీస్టోరింగ్ డిపెండెన్సీస్ అని చెప్పి రన్ అవుతూనే ఉంది. కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే చాలా యాక్టివిటీస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. అంటే మళ్ళీ వాటికి మనం ఇన్స్టాల్ చేసే వాటికి మళ్ళీ డిపెండెన్సీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, ఐ యాక్సెప్ట్. నెట్ కొద్దిగా స్పీడ్ ఉంది కాబట్టి అందుకని మనం ఇప్పుడు చెక్ చేసుకున్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయినాయి. సో దీన్ని నోడ్ అంటాం అన్నమాట. ఓకే, డిపెండెన్సీస్ అనేది ఒక నోడ్. డిపెండెన్సీస్లో మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్ అన్నీ కనబడుతూ ఉంటాయి.